స్వాధ్యాయ ప్రియులకు హనిత నమస్కరిస్తూ 7వ రోజు పత్రిజీ జ్ఞానామృతం బుక్ 3 నుండి 2 రోజులుగా మనం చెప్పుకుంటున్న చాప్టర్ లో కంటిన్యూ అండి. ఇది కూడాను మరేంటో చూద్దామా. కురితే గంగా సాగర గమనం వ్రత పరిపాలన మాధవ దానం జ్ఞాన విహీన సర్వమతేన ముక్తిం భజతి నా జన్మ నసతేనా. వార్తికకారుడు. మానవుడు గంగా సాగరాలకు వెళ్లి స్నానమాచరించిన, అనేక వ్రతాలు నెరిపిన, దానాలు చేసిన, జ్ఞానం పొందనంత వరకు 100 జన్మలెత్తిన ముక్తి లభించదని అన్ని మతాలు అభిప్రాయపడుతున్నాయి. శ్రీ శంకరాచార్యులు వారు దేహంతో చేసే కర్మలను సంపూర్ణంగా నిరసిస్తున్నారు. బాహ్య కర్మకాండంతా అజ్ఞానపు విపరీత చేష్టలే. శ్రీ శంకరాచార్యులు వారు ఆత్మనిష్ట గరిష్ఠులు. ఆయనకు కావలసింది ఆత్మనిష్ట. దేహ స్పృహను వదిలివేయలేకపోవటమే జ్ఞాన విహీనత్వం. అది పోవాలంటే మనకు తప్పనిసరి అంతరాత్మకాండ. సురమందిర తరుమూల నివాస సయా భూతల మజినాం వాస సర్వ పరిగ్రహ భోగ త్యాగ కన్యాసుఖం నకరోతి విరాగ. నిత్యానందుడు. దేవాలయాల్లో చెట్టు నీడల్లో తలదాచుకుంటూ కటిక నేలపై పవళిస్తూ మృగ చర్మాన్ని వస్త్రంగా ధరిస్తూ సర్వాన్ని పరిత్యజించాలి, అనుభవించాలి అనే కోరికలను కూడా విడనాడిన వాడికి సుఖం ఎందుకు ఉండదు? ఆత్మజ్ఞానికి, నిత్య ఆత్మ ఆనందశీలికి ప్రాపంచిక వస్తు సముదాయం, భోగ భాగ్యాలన్నవి ఏవీ లేకపోయినా సుఖం తరగదు. చెట్ల మూలాల్లో సుఖంగా నివసించగలడు. ఒట్టి నేల మీద సుఖంగా నిద్రపోగలడు. కేవలం కౌపిన దారి అయి సుఖాన్ని భావించగలడు. అంతా తానే అయి ఉన్నప్పుడు జరిగే వింత ఇది. ఈ వింతను తెలుసుకోవాలంటే ధ్యానం చెంతకు పోవాలి. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగ విహీన యస్య బ్రహ్మణి రమ్యతే చిత్తం ననంది నందిత నందతేవా. ఆనందగిరి. యోగం అనుష్ఠించినా, భోగం అనుభవించినా, సమూహంలో నివసించినా, ఏకాంతంలో కాలం గడిపినా ఎవరి మనసైతే బ్రహ్మ పదార్థంలో సదా రమిస్తూ ఉంటుందో అతడే ఆనందాన్ని పొందుతాడు, సుఖాన్ని అనుభవిస్తాడు. అతడే ఆనందమయుడై ఉంటాడు. మనం బాహ్యంగా ఎలా ఉన్నామన్నది కాదు, అంతరంగంలో ఎలా ఉన్నామనేదే ముఖ్యం. ఆత్మస్ఫూర్తి సదా కలిగి ఉండాలంటే దానికి ఒక్కటే మార్గం, అదే ధ్యానం. నిత్య ధ్యానం అంటే నిత్య భజ గోవిందం. ఈ విధంగా సుశిక్షితుడైన వాడు, సుబోధితుడైన వాడే నిత్యానంద రూపుడు కాగలడు. భగవద్గీత కించదీత గంగాజలలవ కణికా పీత సకృదపి ఏన మురారి సమర్భ క్రియేతే తస్య యామేన న చర్చ. దృఢభక్తుడు అన్నమాట అండి. ఎవరైతే భగవద్గీతను కొంచెమైనా అధ్యయనం చేస్తారో, ఎవరైతే గంగాజలాన్ని కనీసం ఒక్క బొట్టునైనా పానం చేస్తారో, ఎవరైతే ఆత్మజ్ఞానులతో కనీసం ఒక్క పర్యాయమైన నిజంగా చర్చిస్తారో అలాంటి వారిని గురించి యముడికి ఆలోచించడు. ఆత్మజ్ఞానంతో కూడిన ఆత్మానుభవంతో వ్రాయబడిన ఆధ్యాత్మిక గ్రంథాలని కొంచెమైనా చదవాలి. ధ్యాన స్థితిలో, సమాధిలో ఉన్నప్పుడు కేచేరి ముద్ర ద్వారా లాలాజలం విశ్వశక్తితో ఏకమై అమృత బిందువులాగా మారినప్పుడు ఆ గంగాజలాన్ని ఒక్క బొట్టైనా త్రాగాలి అంటే అనునిత్య ధ్యానం కొంతమైనా చేయాలి. అలాగే ఎవరైతే కొంతైనా సజ్జన సాంగిత్యం చేస్తారో అలాంటి వారే మరణం వచ్చిన తరువాత వారు ఈ భూమండలం నుంచి నిష్క్రమించి ఊర్ధ్వలోకాల్లో చేరినప్పుడు వారిని నిలబెట్టి గద్దించేవారు ఎవ్వరూ ఉండరు. అంటే చర్చ చేసేవారు ఎవ్వరూ ఉండరు. ఆధ్యాత్మిక శాస్త్ర తిరత్నాలైన స్వాధ్యాయ, ధ్యాన, సజ్జన సాంగిత్యాలను 3 చక్కటి పదాల్లో అద్భుతంగా వివరించారు శ్రీ శంకరాచార్యులు వారు. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే. మళ్ళీ పుట్టటం, మళ్ళీ చావటం, మళ్ళీ తల్లి గర్భంలో పట్టడం, ఈ విధంగా చావు పుట్టుకల సంసారాన్ని దాటడానికి సాధ్యం కాకుండా ఉంది.
అనంత దయా స్వరూపుడువైన ఓ జ్ఞాని, కృపతో నన్ను కాపాడి రక్షించు. ప్రతి జన్మ కూడా కొత్త పాఠాల పఠనం కోసమే ఉంది. ఉన్న క్లాసులోనే ప్రతిసారి ఫెయిల్ అవుతూ అవే పాఠాలను మళ్ళీ మళ్ళీ చదవాల్సి రావటం అన్నది చాలా అవాంఛనీయమైన దుస్థితి. ఆ విధంగా ఉన్నప్పుడు ఈ పరిస్థితి దారుణంగా ఉండి రక్షించండి రక్షించండి అని ఎంత మొత్తుకున్నా ప్రత్యేకంగా కొండ దిగి వచ్చి రక్షించే నాథుడు ఎవ్వడూ ఉండడు. ఏ లోకంలోనైనా, ఏ కాలంలోనైనా, ఏ పరిస్థితిలోనైనా స్వప్రయత్నం ద్వారానే ఒక్క అంగుళమైనా మనల్ని మనం జరుపుకునేది. స్థితిగతులు ప్రార్థిస్తే తొలగవు, ప్రార్థిస్తే మారవు. సరి అయిన మార్గంలో తగినంత సాధన చేస్తేనే స్థితిగతులు సక్రమమవుతాయి. ఆ సాధనే నిత్య భజగోవింద సాధన. రద్యా చర్పట విరచిత కంద పుణ్య వివర్జిత పంద యోగి యోగా నియోజత చిత్తో రమ్యతే బాలోన్మత్తవ చేవ. దారిలో దొరికే గుడ్డ పీలికలతో తయారైన బొంత మాత్రం ధరిస్తూ పుణ్యాలకు అతీతమైన మార్గాన్ని అనుసరిస్తూ మనస్సును పూర్ణయోగంలో నియమించిన యోగి బ్రహ్మంలో సదా రమిస్తున్నవాడై పిల్లవాడిలాగా పిచ్చివాడిలాగా సంచరిస్తుంటాడు. యోగి అయినవాడు నేను ఎలాంటి బట్టలు కట్టుకుంటున్నాడు అని ఆలోచించడు. రోడ్డు మీద పడి ఉన్న గుడ్డ ముక్కల్ని కలిపి కట్టుకొని జీవిస్తాడు. వాడికి లోకం నిర్ణయించిన మంచి చెడులతో పని లేదు. తన అంతరాత్మ చెప్పిందే మంచి. అంతరాత్మ చెప్తే చేస్తాడు, లేకపోతే చెయ్యడు. యోగి అయిన వాడు ఎప్పుడు తనలో తానే నిమగ్నమై ఉంటాడు. బహిర్ప్రపంచంలో ఎంతగా మునిగి ఉన్నట్టుగా కనిపించినా యోగి అయిన వాడు చిన్నపిల్లవాని మనస్తత్వం కలిగి ఉంటాడు. యోగి అయిన వానిని అందరూ ఒక పిచ్చివాడు అనుకోవటం కూడా అత్యంత సహజమే. అసలు ఒక మనిషి యోగి ఎలా అవుతాడు? ధ్యాన జ్ఞాన సాధన ద్వారా, అంటే గోవింద సాధన ద్వారా మాత్రమే. నిజంగా పిరమిడ్ మాస్టర్స్ పిచ్చివాళ్ళు అనిపించుకున్న సందర్భాలు లేకపోలేదండి. వీళ్ళు పిచ్చివాళ్ళు, రోడ్డు మీద పడ్డారు అని నా ధ్యాన జ్ఞాన ప్రచార సమయంలో నేను కూడా ఎదుర్కొన్నాను. అయితే నేను అవేమీ లెక్క చేయలేదు. ఎందుకంటే ఈ పిచ్చి అన్న వాళ్ళు ఏదో ఒక రోజుకి వచ్చే తీరుతారు. అప్పుడు ఈ పిచ్చి యొక్క పిచ్చితనపు యొక్క మధురిమ వాళ్ళకి అర్థం అవుతుంది. అప్పుడు పశ్చాత్తాపడతారు. సో అండి, పత్రి సార్ ఇక్కడ వస్త్రధారణ డబ్బు పెట్టకపోవటానికి కారణం ఇప్పుడు మనకి వివరించిన విధానమే. వస్త్రాలు అంటే బాహ్యమైన అలంకరణ మీద ఎప్పుడైతే మనం దృష్టి పెడతామో అంతరంగంలో ఉన్న ఆత్మ వైపు దృష్టి నిలపలేము. ఈ అలంకారాల మీద, వీటి మీదే ధ్యాస పోతూ ఉంటుంది. సో నాది ఒక అనుభవం మీతో నేను పంచుకోవాలి. యాక్చువల్లీ మేమున్న కుటుంబ వాతావరణంలో పక్కింటికి వెళ్ళాలన్నా కూడా రెడీ అయి వెళ్ళాలండి. అదే నేపథ్యంలో వెళ్తున్నప్పుడు 40 రోజుల మండల ధ్యానం పెట్టారు. అప్పుడు ఒక మాస్టర్ చెప్పారు, నాకు నా పక్కన ఒక కుటుంబ సభ్యురాలు, ఇద్దరం ఇలా వెళ్ళేవాళ్ళం. అలానే అప్డేట్గా వెళ్ళేవాళ్ళమండి. ఇలా రాకూడదండి, ధ్యానం అంటే సింపుల్గా ఉండాలి అని చెప్పారు. అంతే మాస్టర్స్, నేననేది చాలా సింపుల్. ఇప్పటికీ అలా అయిపోవటం జరిగింది. దీనినే తోటి మాస్టర్స్ విమర్శించారు కూడా. నేను ఒక వివేకాన్ని పొందాను. నేను ఫస్ట్ అప్డేట్గా ఉన్నప్పుడు ఇది కాదు, మన పత్రి సార్ చెప్పింది ఇది అన్నప్పుడు నేను మార్చుకున్న దాన్ని విమర్శించినప్పుడు నాకు ఆ క్షణంలో తెలియలే. ఆఫ్టర్ 2 years తెలిసిందండి ఇలా అంటూ. అప్పుడు నాకేమీ అనిపించలేదు మాస్టర్స్. ఎందుకంటే ఆ సింపుల్సిటీయే నాకెంతో ఆనందాన్ని, స్వేచ్ఛని ఇచ్చింది. ఇంట్లో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. గుమ్మంలోకి వెళ్ళినా కూడా ఇది అవ్వాలి, రెడీ అయ్యే వెళ్ళాలి, ఎట్లంటే అట్లా వెళ్ళకూడదు. అది చాలా హైరానాగా ఉండేదండి. స్వేచ్ఛ లేనట్టుగా ఉండేది. పత్రిసారి పుణ్యమా అంటూ స్వేచ్ఛ అంటే ఏంటో, సింపుల్సిటీ అంటే ఏంటో
దానిలో ఉన్న ఆనందం ఏంటో నేను అనుభవించాను మాస్టర్స్. సో ఎప్పుడు ఎవరి ఏం పట్టించుకోకుండా మన వేలో మనం వెళ్ళిపోతే మనము వెళ్లాల్సిన వేలో మనం పయనిస్తామంటానికి ఉదాహరణే హనిత అండి. సో మాస్టర్స్ మళ్ళీ కంటిన్యూలోకి వెళ్దాము. కష్టం కోహం కుత అయాతః కామే జననీ కోమే తాతః ఇతి పరిభావాయ సర్వమానసం విశ్వం త్వక్తా స్వప్న విచారం. నువ్వెవరు, నేనెవరు, అసలు ఎక్కడి నుండి వచ్చాము, తల్లి ఎవరు, తండ్రి ఎవరు, ఇలాంటి మౌలికమైన ప్రశ్నలు వేసుకోకపోతే జీవితం గుడ్డి ఎద్దు చేలో పడ్డట్లుగా ఉంటుంది. మనిషి సరియైన ప్రశ్నలు వేసుకోవాలి. పరిశీలింపబడని, పరిశోధన చేయబడని జీవితం జీవించటం అనేది బొత్తిగా వృధా అని సోక్రటీస్ మహాశయుడు చెప్పాడు. ఈ విధంగా పరిశోధనలు చేస్తే కనుక్కునే విషయం ఏంటంటే ఆ జన్మ పర్యంతం మరి మరణం వరకు ఉన్న ఈ భౌతిక జీవితం కూడా ఒకానొక దీర్ఘకాలికమైన స్వప్నం లాంటిదే. ఇటువంటి చక్కని తత్వాన్ని గ్రహించాలంటే, స్వ అనుభవం చేసుకోవాలంటే తప్పదు మరి రోజువారీ ధ్యానం అంటే రోజువారీ భజన, ఆత్మ భజన. స్వయిమది చాన్యే తైక్షో విష్ణు వ్యర్థం కుప్యసి మాయా సహిష్ణు భవ సమచిత్త సర్వత్వం వాంఛస్మచిరా త్యాద్ విష్ణుత్వం. నీలో నాలో అంతటా ఉన్నది వ్యాపకమైన భగవత్తత్వమే. నిగ్రహం లేక అనవసరంగా నాపై కోపించుకుంటున్నావు. నువ్వు వెంటనే విష్ణుతత్వాన్ని పొందగోరితే అన్ని పరిస్థితుల్లో కూడా సమాన దృష్టిని కలిగి ఉండాలి. అందరిలో ఉన్న ఆత్మ పదార్థం ఒక్కటే, అంతా ఒక్కటే అయినప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు కోపాలు వ్యర్థం. ఒకళ్ళను చూసి ఇంకొకరు సహింపలేకపోవటం అనేది మూర్ఖత్వం. విష్ణుత్వాన్ని అర్థం చేసుకోవాలంటే, బ్రహ్మత్వాన్ని పొందగోరాలంటే ఆత్మానుభవ సహాయంతో సమస్తం పట్ల సమానమైన చిత్తం కలిగి ఉండాలి. సమమైన చిత్తం కలిగి ఉండాలంటే, ఆత్మానుభవం ఉండాలంటే మరి క్రమం తప్పని రోజువారీ ధ్యాన సాధన అనివార్యం. అంటే ఆనాపానాసతి విపంసన అభ్యాసం అంటే గోపాలుని భజన. గో అంటే ఇంద్రియాలని పరిపాలించేది, శాసించేది ఆత్మ. శత్రు మిత్రో పుత్రో బంధో మా కురు యత్నం విగ్రహ సందో సర్వస్మినాపి పశ్చాత్యానం సర్వత్రోత్రజ బేజ జ్ఞానం. శత్రువు గాని, మిత్రుడు గాని, పుత్రుడు గాని, ఎవరైనా గాని వారి పట్ల ప్రత్యేక శత్రుత్వం గాని, స్నేహం గాని చేసే యత్నాలకు స్వస్తి చెప్పాలి. అంతటా ఆత్మనే దర్శిస్తూ అజ్ఞానం వలన పుట్టిన భేదబుద్ధిని వదిలిపెట్టాలి. శత్రువులతో, మిత్రులతో, పుత్రులతో అనవసరంగా స్పర్ధలు పెంచుకోవటం, మళ్లీ మళ్లీ వాటికి తగిన శాంతి మార్గాలు వెతుక్కోవటం, ఇవన్నీ కూడా ప్రాపంచిక పరంగానూ ఆధ్యాత్మిక పరంగానూ నిష్ప్రయోజనమైన క్రియలు. అడుసు తొక్కనేలా, కాలు కడగనేలా, తొలుత కలహమేలా, తదుపరి రాయబారమేలా. అందరిలోనూ సరి సమానమైన ఆత్మను చూడాలి. భేద జ్ఞానాన్ని సర్వవేళలా పరిత్యజించాలి. శరామామూలే, మార్గమొక్కటే, ధ్యానమేవ శరణం. గ్రహించవలసిందేంటంటే జ్ఞానికి ఎవ్వరూ ప్రత్యేకంగా శత్రువులు కాదు, ఎవ్వరూ ప్రత్యేకంగా మిత్రులు కాదు, ఎవ్వరూ ప్రత్యేకంగా బంధువులు కాదు. మహాదృష్టిని కలిగిన మహాత్ములు జ్ఞానులు. ఆ మహాదృష్టిని సంతరించుకోవాలంటే ద్విచక్షువును ఉత్తేజింపచేసుకోవాలి. కామం క్రోధం లోభం మోహం త్వక్తాత్మానం పశ్యంతి సోహం ఆత్మజ్ఞాన విహీన మూఢస్తే వచంతే నరకా నిగూఢ. కోరికలను, క్రోధాన్ని, లోభాన్ని, మోహాన్ని విడిచి వివేకి అయినవాడు ఆత్మను చూస్తున్నాడు. ఆత్మజ్ఞానం లేని అవివేకులైన వారు నరకయాతను అనుభవిస్తుంటారు. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలనే అరిషడ్వర్గాల్ని ఒక్కింత పక్కన పెట్టి ఆత్మసాధన చేయటం నేర్చుకోవాలి. ఆత్మసాధన అనేది ఆత్మలోనే, ఆత్మ ద్వారానే, ఆత్మ కోసమే చేసేది. సాహుం అంటే అదే నేను అని తెలుసుకోవడాన్నే ఆత్మసిద్ధి లభించటం అంటారు. ఆత్మసిద్ధి లేని మూఢుడెప్పుడూ భరించలేని నరకాన్ని అనుభవిస్తూ ఉంటాడు.
ఆత్మసిద్ధి కావాలంటే రోజుకి 1 గంట సేపు తప్పనిసరిగా ఆనాపానసతి సాధన అందరూ చేస్తూ ఉండాలి. పశ్యతి అంటే చూడటం. శ్రీ శంకర్లు వారు మనల్ని ద్విచక్షుతో చూడమన్నారు. ద్విచక్షుతో చూడ్డానే బుద్ధుడు విపంసన అన్నాడు. అది ఆనాపానసతి ద్వారానే సాధ్యము. ప్రాణాయామం, ప్రత్యాహారం, నిత్యానిత్య వివేక విచారం, జాప్య సమేత సమాధి విధానం, కురువాదానం, మహదావధానం. ప్రాణాయామం, ప్రత్యాహారం, ఆత్మానాత్మ వివేకం, వీటినే జపమాలగా తిప్పుతూ సమాధి విధానమైన ఈ మార్గాన్ని జాగ్రత్తగా అనుష్ఠించాలి. ఇది చాలా గొప్ప అనుష్ఠానం. చెయ్యవలసింది శ్వాస మీద ధ్యాస, కావలసింది అంతర్ముఖం, విచారించవలసింది నిత్యానిత్యాలు ఏమిటి, అవివేకం అంటే ఏమిటి అని. ఈ ప్రాణాయామం అంటే ఆనాపానసతి, ప్రత్యాహార ధారణలు వెరసి విపంసన అవుతుంది. ఆనాపానసతి విపంసనలు కలిసి ధ్యాన సాధన అనబడుతుంది. నిత్యానిత్య వివేక విచారమే జ్ఞాన సాధన. ఈ జ్ఞాన సాధనలు నిరంతరంగా కొనసాగుతుండాలి. అంటే వాటి జపం నిత్యం జరగాలి. అదే నిర్వికల్ప సమాధి విధానం. సమాధానాలన్నీ దొరికిన స్థితిని సమాధి అంటాం. శంకరాచార్యులు వారు అందరినీ ఈ అవధానమే చేయమన్నారు. అంటే ఈ శాస్త్ర అధ్యయనమే చేయమని చెప్పారు. అదే అత్యంత అద్భుతమైన శ్రేష్టమైన అవధానం. గేయం గీతా నామ సహస్రం, ధ్యేయం శ్రీపతి రూపమజరసం, నేయం సజ్జన సంగే చిత్తం, ధ్యేయాదీన జనాయ చ విత్తం. భగవద్గీత, సహస్రనామాలు మొదలైన వాటిని గానం చేయాలి. నిరంతరం లక్ష్మీపతి యొక్క రూపాన్ని ధ్యానం చేయాలి. మనసును సజ్జన సాంగిత్యంలోనే నడిపించాలి. దీనులకు ద్రవ్య సహాయం చేయాలి. ఆత్మజ్ఞాన విశారదుల గ్రంథాలను నిత్యం మననం చేసుకుంటూ ఉండాలి. శ్రీ అంటే ప్రకృతి, శ్రీపతి అంటే ప్రకృతిని శాసించగల జీవుడు. ఎప్పుడూ పురుషోత్తములమంటే శ్రీపుతుల జీవసారాలనే దృష్టిలో ఉంచుకోవాలి. వారే మన గమనాన్ని మనకు సూచించేది, వారే మనకు మార్గాన్ని చూపించేది. దానికి మార్గంగా చిత్తాన్ని ఎప్పుడు సజ్జన సాంగిత్యం వైపే త్రిప్పాలి. వీటన్నిటితో పాటు ఆర్థికంగా దీనావస్థల్లో ఉన్న దీనజనులకు ఒక్కింత యుక్త సహాయం కూడా విధిగా చేయాలి. విష్ణువు అంటే అంతటా వ్యాపించినవాడు. ఆత్మజ్ఞానే విష్ణువు. శివుడంటే నిత్యానందమయుడు. ఆత్మజ్ఞానే శివుడు. బ్రహ్మ అంటే సృష్టికర్త. ఆత్మజ్ఞానియే కొత్తగా ఏదైనా సృష్టించగల సమర్థత ఉన్నవాడు. సుఖతః క్రియతే రామాభోగః, పశ్చాద్యాంత శరీరే రోగః, యదపి లోకే మరణం శరణం, తదిపునముచ్యంతి పాపాచరణం. లైంగిక భోగాలకు అధికంగా లోనైన వ్యక్తి భోగ జీవితం అనుభవిస్తాడు. తరువాత శరీర భోగ భూయిష్టమవుతుంది. ఈ లోకంలో మరణం అనివార్యమైనప్పటికీ కూడా మనిషి పాపభూయిష్టమైన ప్రవర్తనను వదలటం లేదు. శారీరక సంభోగ సుఖాలను అవిశ్రామంగా అనుభవించాలనే కోరికల మూలంగా అనేక రోగాలను అందరూ కొని తెచ్చుకుంటున్నారు. సక్రమమైన మార్గంలో సభోగాలు ఉంటే, సంయుక్తంగా ఉంటే బాధలేమీ ఉండవు. అతి సర్వత్ర వర్జయేత్, ఏదైనా సమపాళ్లలోనే సరపాళ్లలోనే ఉండాలి. రేపో మాపో దేహాన్ని వదిలేసే తరుణం ఆసన్నమవుతుంది కదా. మరి దేహమే సర్వము అయినట్లు వెర్రి ఆవేశాలు వేయడం అనవసరం కదా. దేహాంతర జీవితానికి దేహంలో ఉన్నప్పుడే మార్గం చూసుకోవాలి. పాపాచరణాన్ని మానుకోవాలి. మధ్య మార్గ నిష్ఠాతులు కావాలంటే ధ్యాన జ్ఞాన నిష్ఠాతులం కావాలి. అంటే నిత్య గోవింద అనుసంధానం ఉండాలి. గురు చరణాంబుజ నిర్భర భక్త, సంసార దబిర భావముక్త, సేంద్రియ మానస నియమాయ దేవం, ద్రక్షసి నిజ హృదయాస్తం దేవ. సద్గురు చరణ సేవా నరుతుడైన ఓ ధ్యాన భక్తుడా, ఇంద్రియాలను మనస్సును నిగ్రహించి ఈ జనన మరణ చక్రం నుండి విముక్తుడుగా. అలా చేయడం వల్ల హృదయంలోనే ఉన్న సర్వాత్మను దర్శించగలవు. గురువు లేని విద్య గుడ్డి విద్య. గురువు అంటే బరువైన వాడు, అంటే అనుభవంతో బరువైన వాడు. గురుత్వాన్ని కోరుకుంటున్న లఘువులు గురువుని ఆశ్రయించాల్సిందే.
గురువు ద్వారా సూచించబడిన ధ్యాన అభ్యాస మార్గాన్ని భక్తితో శ్రద్ధతో అనుష్ఠించవలసిందే. జనన మరణ చక్ర సంసారం నుంచి అచిరకాలంలోనే విముక్తులం కావటానికి ఇది ఒక్కటే సూత్రం. గురువుగా కావాలంటే బరువులు ఎత్తవలసిందే. ఆధ్యాత్మిక గురువులు కావాలంటే ఆధ్యాత్మిక సాధనలు చేయాల్సిందే. దివ్యులం కావాలంటే దివ్య సాధనను చేయాల్సిందే. ధ్యాన సాధనే జ్ఞాన సాధన, జ్ఞాన సాధనే ముక్తి సాధన, కరుణా సాధనే ఆత్మ సాధన, బోధనా సాధనే శంకర సాధన. రేపటి రోజున ఈశావాసం ఇదం సర్వం అనే మరొక చాప్టర్ స్టార్ట్ చేసుకుందామా అండి. థ్యాంక్ యూ.